రింగ్ సెంటర్లో హైదరాబాద్ బస్టాప్ వద్ద 4 రోజుల క్రితం సుమారు 5 సంవత్సరాల వయసు కలిగిన చిన్నారిని తండ్రి వదిలేసి వెళ్లిపోయాడు. రోడ్డు ప్రక్కన చిరు వ్యాపారాలు చేసుకునే మహిళలు చేరదీయడంతో వారి దగ్గరే ఆహారం తీసుకుంటూ బాలిక వారితోనే ఉంటుంది. వివరాలు అడగడానికి వెళితే భయపడుతున్న చిన్నారి రోదిస్తూ నన్ను తీసుకెళ్లొద్దంటూ పాప భయభ్రాంతులకు గురవుతుంది. వారి వద్దే ఉంటానంటూ కన్నీళ్లు పెడుతున్న బాలిక పేరు రమ్య, తండ్రి పేరు శ్రీనివాస్ అని చెప్పినట్లు తెలుపుతున్న చిరు వ్యాపారస్తులు విజయవాడ చిట్టినగర్లో బాలిక తండ్రి పనిచేస్తాడని చెప్పినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇబ్రహీంపట్నం పోలీసులకు చిన్నారిని చిరు వ్యాపారస్తులు అప్పగించారు. బాలిక సంరక్షణార్థం విజయవాడలోని కృష్ణలంక ప్రాంతంలో ఉన్న ప్రజల హోంలో అప్పగించనున్న ఇబ్రహీంపట్నం పోలీసులు ఇది నీ పేరేందమ్మా? చెప్పు, పేరు చెప్పమ్మా. పేరు చెప్పమ్మా. రమ్య. రమ్య. రమ్య అంట. ఏ ఊరమ్మా? నువ్వు వెళ్ళొద్దమ్మా. బట్టలు తీసుకుంటారంట, కొత్త బట్టలు తీసుకుంటారంట. ఇప్పుడు తిరుగు ఫోటో చూడు, చూడు కొత్త గౌను తీసుకుంటారంట. బట్టలు తీసుకుంటారంట చూడు. గౌను కొత్త గౌను తీసుకుంటారంట. 4-5 రోజులు అయితే వదిలిపెట్టిపోయి పిల్ల అడుక్కున్నాను రోజులు తాగింది. మేమిద్దరం నీవే కావాలంటే మీరేం చేశారు? లేదు, కొత్త గౌను ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు గుడ్లు కొనిస్తారంటే తెలిసిన వాళ్ళు. మేము కూడా వస్తాం. మా ముందు వెళ్ళు, కొత్త బట్టలు కొని పెడతారు కానీ అక్కడికి వదలు. అవ తాత ఉన్నాడు, తాత మామ చూస్తారు నిన్నే. ఊకరే పుట్టు అటు చూడు, నేను తీసుకెళ్ళరా, నా కాడే ఉంది కానీ అటు చూడు. అటు చూడ నేనే ఉంటానే, నాకెళ్ళి నా కాడే ఉంది కదా చూడు. చూడు సాయంత్రం తీసుకెళ్తావు. పైకి చూడు, పైకి చూడు. ఇక్కడికి వచ్చారు అటు నా కాడే ఉంది కానీ అది అంకులకి వెళ్ళి చూడు. సాయంత్రం ఇంటికి తీసుకెళ్తే ఏడితే ఏడమ్మాక ఏడవకు, ఫోటో చూడు.